అందరికీ నమస్తే. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాలతో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 hours సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2.5 kilometers బయట నుంచే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్, ఆఫీసర్స్ వీళ్ళు తప్ప మిగతా ఎవరికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వీళ్ళు తప్ప ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. అండ్ దివాన్ చెరువు ఇది రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి, అలాగే వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి రాజానగరం అండ్ అనపర్తి కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంపార్టెంట్గా దుర్గమ్మ తల్లి టెంపుల్ పాయింట్ రాజానగర్ జంక్షన్ నుంచి తర్వాత ఎవరికి కూడా అన్ఆథరైజ్డ్ ఎంట్రీ పాసెస్ ఉండదు. ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్షన్స్కి వచ్చేసరికి విజయవాడ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న మొత్తం ట్రాఫిక్ని ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్ అన్నిటి కూడా మనం కొంతమూరు అండర్ బ్రిడ్జ్లో నుంచి గోకవరం మీదుగా మలిసాల, జగ్గంపేట ఇలాగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైజాగ్ సైడ్ నుంచి విజయవాడ వెళ్ళే మొత్తం ట్రాఫిక్ని ఫస్ట్ డైవర్షన్ కత్తిపూడిలో ఉంటుంది, కాకినాడ మీద వెళ్తుంది. సెకండ్ డైవర్షన్ వచ్చి ఏడిబి రోడ్లో ఉంటుంది. సో ఇటు మనకు రావులపాలెం సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాఫిక్ని మొత్తం మనము వేమగిరి నుంచి విల్ బి డైవర్టింగ్ టువర్డ్స్ కాకినాడ. అండ్ టువర్డ్స్ 0 పాయింట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళు రావులపాలెం నుంచి వెళ్ళేటట్టుంటే వాళ్ళని కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ట్రాఫిక్ డైవర్షన్స్. అండ్ పార్కింగ్ ప్లేసెస్కి ఆల్రెడీ మేడం చెప్పారు. సో దివాన్ చెరువు పాయింట్లో మనకు డివివి రాజు లేఅవుట్లో అన్ని ఏజెంట్స్కి పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మీడియా స్టాఫ్ అందరికీ కూడా గైడ్ కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. రాజానగరం, అనపర్తి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి అదే దుర్గమ్మ తల్లి టెంపుల్ అపోజిట్ సైడ్న ఒక లేఅవుట్లో పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బస్సెస్ మేడం గారు అరేంజ్ చేశారు, అక్కడి నుంచి బస్సెస్లో తీసుకురావడం జరుగుతుంది. అండ్